ఓకేనా? ఈ బుక్ నుంచి మనము ఏ విషయాలు నేర్చుకుంటాం? జాకీ కోసం, తర్వాత ఇంకా ఫస్ట్ వ్యక్తి జక్కయ్య. జక్కయ్య ఎవరు అసలు? కొంచెం దూరం చట్టవాడు. ఎందుకు చట్టవాడయ్యాడు? ఎందుకు చట్టవాడయ్యాడు? జక్కి పొట్టోడా పొడవడా? పొట్టోడా. జక్కి ఊరి పేరు ఏం పేరు? జక్కి ఊరి పేరు చెప్పు. జక్కి ఊరి పేరు తర్వాత జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు? చెట్టు ఎక్కాడు. అసలు చెట్టు ఎక్కడా లేదా? ఎందుకో ఏసైని చూడటానికి. ఏసయ్య మేడి చెట్టు దగ్గరికి వచ్చాడా? ఓకే. మేడి చెట్టు దగ్గర నుంచి ఏసయ్య మేడి చెట్టు ఎక్కకుండా ఏసై దగ్గరికి వెళ్ళాడా? ఫస్ట్ రోజు ఈ బుక్ నుంచి ఏం నేర్చుకున్నాం? తర్వాత తర్వాత వారెవరో నిజాయితీ కోసం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు జడ్జి కోసం ఆలోచించాడు. ఇప్పుడు దేనికోసం, ఎవరి కోసం చెప్తాం? ఎవరి కోసం చెప్తున్నారు? ఇప్పుడు అన్నీ చెప్పాడు కదా జక్కయ్య గురించి. అందులో నువ్వేమైనా యాడ్ చేయగలవా? ఏమైనా ఆడు వదిలేసింది ఏమైనా చెప్పగలవా? చెప్పు. ఎవరైనా జక్కయ్య అప్పుడు స్నేహితులుగా ఎవరున్నారు? ఎవరికి? ఒకవేళ ఇవ్వకపోతే స్నేహితుడు ఉండవు. నిజ స్నేహితుడు కదా. నిజ స్నేహితుడిగా ఎవరుకున్నాడు? తర్వాత దానియేలు కోసం చెప్పుకున్నామా? దానియేలులో ఏ లక్షణం ఉంది? చప్పుడు కొట్టుకున్నాడు. ఏ నిజాయితీ అని ఎందుకన్నాము? చెప్పింది దానియేలు.
అంటే దాన్ని ఎలా గౌరవిస్తాం? ఏం చేస్తే నిజాయితీ అనే పదాన్ని దానిల కోసం చెప్పుకున్నాం. ఒక రాజు ఆ రాజు దగ్గర బానిసగా ఉంచుకున్నాడు. దానికి రాజు అన్నం పెట్టాడు. నేను తిను అన్నాడు. తిన్నా అంటే రాజు దానిని ఒక ప్రభువుగా ఉంచితే దానిని ప్రార్థన చేసుకుంటే సైనికులు చూసి రాజు దగ్గరికి వెళ్ళి రాజు దానియేలు వేరొక దేవుడికి పూజిస్తున్నాడు అంటే రాజు విని అగ్ని సింహంలో వేసేస్తే అప్పుడు ఉదయాన్నే పరిగెట్టుకుంటూ వెళ్ళి దగ్గరికి దానియేలు నీ దేవుడు నిజమైన దేవుడా అని అంటే అవును 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 ప్రభువా అన్నాడు. అంటే బయటికి వచ్చి బయటికి తీసుకొస్తే రాజు మీ దేవుడే నమ్ముకుంటారు అన్నాడు. చెప్పులు కూడా దానియేలు రాజు కూడా మారిపోయాడు. ఎంత మంచి మాట! ఎలా ఉన్నాడన్నా? నిజాయితీ. ఇప్పుడు నిజాయితీని వదిలేస్తే రాజు మారినా లేదు. నిజాయితీ చాలా గొప్ప కదా. నిజాయితీ అన్నది ఇలాంటిప్పుడే తీరుతుంది. ఎంత కష్టకాలంలో ఉన్నా కూడా నిజాయితీని వదలలేదు. తప్పులు కూడా మంచిది. ఒకసారి సాయితీ అనిపించదు. నేను సార్ నేను ఇచ్చాను. జాకెట్ కోసం నేర్చుకున్నారా? దాని కోసం జాకెట్ కోసం తమ్ముడు చెప్పాడు. దాని కోసం చెల్లి చెప్పింది వివరంగా. ఈ రెండాటి కోసం కూడా చెల్లి కవర్ చేసింది. ఓకే, జాకెట్ కోసం కవర్ చేసింది, దాని కోసం కూడా కవర్ చేసింది. ఇప్పుడు ఇంకా తమ్ముడు చెల్లి చెప్పలేని ఇంకా ఏమన్నా నువ్వు చెప్పగలుగుతావా? ఏమన్నా నువ్వు జ్ఞాపకం చెల్లి చెప్తుంది. ఏమి ఇంకా చెప్పగలవో అది చెప్పు.
అవును. ఇంకా చెల్లి ఏమైనా వదిలేసిందా? వదలలేదా? ఇప్పుడు రైట్, నేను నిన్ను అడిగితే జ్ఞాపకం వస్తాను. ఓకే, ఇప్పుడు జక్కయ్య ఏమో జక్కయ్యకి ఇంతకుముందు స్నేహితులు ఉన్నారా లేదా? ఉన్నారు, కానీ నిజమైన స్నేహితులు లేరు. ఓకే రైట్. ఇప్పుడు ఈ దానియేలు నిజాయితీగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా, నిజాయితీగా ఉన్నాడని చెప్పుకున్నాం. ఈ నిజాయితీగా ఎలా ఉండగలిగాడు? ఏం చేస్తే ఉన్నాడు? ప్రార్థన చేసేదే. ఇంకా ఇంకో మాట్లాడతాను. ఓకే, ఈ బొట్లందరూ ఈ రాజు దగ్గర ఉన్న సైన్యం అంతా దానియేలు చూశారు, ప్రార్థన చేస్తున్నారు దానియేలు. ఈ దానియేలు చూసిన ఈ బొట్లందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? తర్వాత ఇప్పుడు రాజు ఏం చేశాడు? ఇప్పుడు దానియేలు ఏమన్నాడు? దానియేలుని రాజు అడుగుతున్నాడు, దానియేలు చెప్పండి రాజా, నీవు వేరొక దేవుణ్ణి ఆరాధిస్తున్నావని, వేరొక దేవుని పూజ చేస్తున్నావని నేను నా చెవులతో విన్నాను. అలా చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నావా? అక్కడ దానియేలు ఒప్పుకున్నాడా లేక కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. నిజాయితీగా చెప్పాడా లేదంటే అబద్ధం చెప్పాడా? ఏమని? ఒకవేళ పోలీసులు నీ దగ్గరికి వచ్చి వినాష్ చర్చికి వెళ్తున్నాను, సండే స్కూల్కి వెళ్తున్నావు, నువ్వు సండే స్కూల్కి వెళ్ళవు అని అంటే నువ్వేం చేస్తావు? వినాష్, పోలీసు వచ్చాను ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తావు? బాయ్ వెళ్తే కాల్ ఎక్కడ పోలీస్ స్టేషన్లో పెడతాను అంటారు పోలీసులు. అప్పుడేం చెప్తావు? అక్కడ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తాను. ఇప్పుడు ప్రార్థన చేస్తావు అనుకోతావా? ఇప్పుడు రియల్గా చెప్పు. తొమ్మిది ఏలియా పైకి లేదు. ఏలియా ఇప్పుడు అన్ని అడిగిన ప్రశ్నలు నేను అడుగుతాను, అయితే నేను కూర్చోమని లేదు, బయట పట్టుకో. ఇప్పుడు పోలీసులు వచ్చారు నీ దగ్గర, ఏలియా నువ్వు సండే స్కూల్కి వెళ్తున్నావు, చెప్పు సండే స్కూల్కి వెళ్తున్నావా లేదా? ఇప్పుడు వెళ్తున్నావు కనుక నేనేం చేస్తానంటే కొడతాను. వెళ్ళొద్దు నువ్వు సండే స్కూల్కి, మానేయాలి, బైబిల్ మానేయాలి, పాటలు పాడ మానేయాలి, లేకపోతే కొడతాను నిన్ను. ఏమంటా? కొట్టండి అంటున్నావా? నిన్ను కొట్టడమే కాదు పోలీస్ స్టేషన్ కూడా వేసేస్తాడు. ఏమా?
పోలీస్ స్టేషన్ వేసాను. ఏంద్రో పోలీస్ స్టేషన్ వేసాను. ఇప్పుడు ఆ స్టేషన్లో నువ్వేం చేస్తావు? వణికిపోతావా? భోజనం ఉండదు, నీ పాస్ నుండే తాగాలి, వాటర్ ఉండదు, ఏం చేస్తావు? తర్వాత మస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? చీకటిగా ఉంటుంది, వెళ్తురు ఉండదు, కరెక్ట్ ఉంటుంది, ఏం చేస్తాం? దోమలు, వాసన, రుచోసన, ఏం చేస్తాం? దుప్పటి ఉండదు, ఏం చేస్తాం? బట్టలు ఉండవు, డ్రాయర్ ఒకటే ఉంటుంది, ఏం చేస్తాం? దానియేలు ఇలా చేశారమ్మా. ఏం చేశారు? దానియేలు ఇలా చేశారు. చేయడం వల్ల దానియేలు సింహాల బోన్లోకి వేసేసారు. అలాగే ఇప్పుడు సింహాల బోన్లో దానియేలుని వేయడం వల్ల దానియేలు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, చెయ్యి ఆ యొక్క సింహాల బోన్లో. నువ్వైతే ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు? వణిపోతాను. ఎస్, చీకటి ఉంటుంది. ఇప్పుడు సింహాల బోన్లు ఉన్నాయి కదా, సింహాలు ఏమన్నా ఎదురులో ఉంటాయా? వాటికి కరెంట్ ఉంటుందా? వాటికి ఏమన్నా స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తుందా? గుడ్డు సొంత స్మెల్ వస్తుందా? బ్యాడ్ స్మెల్. ఎవరు వస్తారు? ఆ విశ్వాసం నీకు ఉన్నదా లేదని అడుగుతున్నాను. తర్వాత ఇంకేం నేర్చుకున్నాం? జక్కి కోసం నేర్చుకున్నాం. జక్కి కోసం నేర్చుకున్నాం, దానియేలు కోసం కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు తర్వాత దేని కోసం నేర్చుకున్నాం? మూడవ వారం. శాశ్వతంగా ఎవరి కోసం నేర్చుకున్నాం? శాశ్వతమైన స్నేహితుడు. ఎవరి కోసం చెప్పుకున్నాం? చెప్తే చెప్పు. మా గ్రేషన్ జ్ఞాపకంగా శాశ్వతమైన స్నేహితుడిగా ఉంటారని చెప్పుకున్నాం. ఎవరు? ఎవరికి గుర్తుందా గ్రేషన్ నీకు? శాశ్వతంగా స్నేహితుడు అని చెప్పుకున్నాం. ఎవరు నేర్చుకున్నావా? గుడ్డివాడు కోసం గంటలు కట్టి కాళ్ళు పెట్టి ఎలా ఉన్నాను కదా. మూడవది ఒకటి చెప్పండి, మూడు, 4 నేర్చుకుందాం. తర్వాత ఇంకో చాలా జాగ్రత్తగా విన్నాను. ఈ గుడ్డివాడు గురించి చెప్పాలి ఈరోజు. బాగా చెప్తాను. చెల్లి ఏమన్నా ఇక్కడ బెటర్గా చెప్తుందమ్మా, చూద్దాం. చెల్లికి చెప్పమ్మా. చెప్పు. అన్నికంటే నువ్వేమన్నా యాడ్ చేస్తావా? నేను చెప్తాను. చెప్పు. మొన్న సండే ఏం నేర్చుకున్నావు? చెప్పు. స్పీక్.
మేమందరం ఒకేసారిగా వెళ్తే కూడా తప్పుకోరు. ఏసయ్య మాతో వస్తే బాగా లైన్గా ఎలా వెళ్ళామో అలాగే వచ్చాం. లైన్గా లైన్ తప్పుకోలేదు, దారి తప్పుకోలేదు. ఎలా వెళ్ళామో అలాగే వచ్చాం. లైన్ తప్పుకోకుండా లైన్గా మీరు ఏసయ్య మాతో వచ్చారు కాబట్టి దారి తప్పుకోకుండా మేము ఎలాగా దారి తప్పిపోయామో అలా కాకుండా దారి బాగా దారంతా వెళ్ళి దారంతా వచ్చి చప్పులు కూడా తర్వాత ఇంకో విషయం అది ఈ గుడ్డోడు ఉన్నాడు కదా, ఈ గుడ్డోడు స్నేహితులు ఉన్నారా లేదా? గుడ్డోడికి ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. గుడ్డోడు ఒక స్నేహితుడు గుడ్డోడే, మిగతా స్నేహితులు గుడ్డోడే. ఒక స్నేహితుడు గుడ్డోడు ఇలాగే ఒక స్నేహితుడు గుడ్డోడు ఇలాగే అవుతున్నాడు కదా. ఇప్పుడు ఈ లోకానుసరమైన స్నేహితుల్ని మనకి స్నేహితులుగా ఉండొచ్చా, నమ్మచ్చా, లేదా ఇంకెవరినైనా స్నేహితులుగా నమ్మచ్చా? అది చెప్తుంది. ఏం మరి ఈ స్నేహితులు కూడా మంచోళ్ళు కదా, మనతో ఉంటారు, మనతో భోజనం చేస్తారు, మనతో నడుస్తారు, మనతో తింటారు, మనతో నవ్వుతారు, మనతో రాసుకుంటారు, మనతో ఉంటారు, మనతో ఆడతారు, మనతో పాడతారు, మనతో మన క్లాస్మేట్స్ ఉంటారు కదా. మరి వాళ్ళతో ఉంటారా? ఏ కారణం? మరి ఈ స్నేహితుడు అయితే ఏం చేస్తాడు? నా పరువు నిలబెట్టారు, చాలా దేవునికి మహిమ కలుగును గాక. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నీ యొక్క విధానం, చాలా బాగుంది. కూర్చోండి. అవునా? బాగుందా లేదా? మీకేమనిపించింది? నాకు ఇప్పుడు చెప్పండి. అడిగాక చెప్తున్నావు కదా, చెప్పారు కదా, నీకేమనిపించింది చెప్తాము. ఇప్పుడు నువ్వు చెప్పింది నీకు చెప్పింది ఎలా ఉంది? చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? తమ్ముడు చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? నువ్వు చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? మీ ముగ్గురు నుండి నేను చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? అది చెప్తాను. ఏంటమ్మా గట్టి చెప్పాలి. కారణం మరి తమ్ముడు తమ్ముడు చెప్పాడు కదా చక్కెర కోసం. అంటే నేను చెప్పినప్పుడు అయితే అందుకున్నా కాబట్టి అనుకున్నాను, సపోర్ట్ చేశాను. ఓకే, నువ్వు ఇచ్చావు కాబట్టి మీరు ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ.
యేసు చెప్పినప్పుడు అయితే ఆయన నీకేమర్థమైంది? తను ఏం చెప్పింది? చక్కగా కాదు. మొత్తం ముగ్గురిని కవర్ చేసిందా లేదా ఒక్కరిని కవర్ చేసిందా? ముగ్గురిని కాదు చేసి ఎవరు నా ముగ్గురు ఎవరు? జక్కయ్య దగ్గర పెట్టుకోలేదు. చూసి చెప్పకూడదు. అప్పుడు చక్కయ్య ఇది 2 చేపలు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. చక్కయ్యకి ఆ చెక్క పేరు పెట్టాడు, మార్చేసాడు. చక్కయ్య అంటే బాగుండేది కొత్తగా మార్చేసాడు. అబ్రహాం పెట్టేశాడు. అబ్రహాం కుమారుడుగా మార్చాడు. తర్వాత అన్ని ఆలయం చెప్తున్నప్పుడు ఏమనిపించింది? నువ్వు చెప్తున్నప్పుడు ఏమనిపించింది? ఇంకా నీకు ఇంకా ఏమనిపించింది? ఈ విషయం చెప్పినప్పుడు కొంచెం ఆనందం అనిపించింది. ఏంటి ఆనందం అనిపించింది? దాని కోసం చెప్పి కొంచెం బాగా అనిపించింది, ఆనందం అనిపించింది. దాని చెప్పే కోసం కొంచెం చెప్పేది. అప్పుడు బాగా ఆనందం అనిపించింది. ఇప్పుడు కూడా బాగా ఆనందం అనిపించింది. కొంచెం ఒకటే చెక్క ఇంటికి పండుగ వచ్చింది. నేను చెప్పేవాళ్ళని అనిపించింది. నేను చెప్పింది ముగ్గురికి కవర్ చేశాను. చెప్పినప్పుడు ఆనందం, చాలా ఆనందం అనిపించింది. చాలా ఆనందం అనిపించింది. మా ముగ్గురికి 2
ఏ చెయ్యి చెల్లికి ఆడది అది క్రమం తప్పు అది. అది లాస్ట్ ముందే చెప్పిందండి. అది వచ్చిందని మీరే చెల్లికి నేను ముగ్గురిని కవర్ చేసినప్పుడు చాలా ఆనందపడ్డాను. మళ్ళా బోర్డు మీద కవర్ చేయడానికి బోర్డు మీద రాసి అది చూసి మేము చూసి తెలుసుకున్నాం గుడ్డివాడు ఆయన చెప్పలేదు. అప్పుడు మీరు బోర్డు మీద గుడ్డివాడు అని రాసి విగ్నేష్ చెప్తున్నప్పుడు అయితే బాగానే చెప్తుంది. చక్కెర కోసం ధాన్యాల కోసం గుర్తువాడ కోసం బాగానే చెప్తుంది. అన్ని నేను చక్కెర కోసం చెప్పాను, బాగానే చెప్తుంది. ధాన్యాల కోసం వండించాం అన్నీ అందుకని ఇదే అన్నింటినీ నీకు బాగానే చెప్తారు ఇద్దరికంటే. గురువారము గ్రేష్ బాగా చెప్తారు. చక్కగా కాసిన కొంచెం బాగా చెప్తున్నారు. దీంట్లో బాగా చెప్పాలి చెప్పాలి. అది దేవుడు చెప్తారు. అందరూ ముగ్గురు బాగా చెప్తారు. ఎవరు బాగా చెప్తారు అన్నది మనకి అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. చేస్తాం కదా చేస్తాం. చాలా అందరూ సంతోషమా? ఓకే అర్థమైనా తనకు వచ్చే ఇంకా కొంచెం మంచి విషయాలు నేర్చుకుంటాం. ఓకేనా? సంతోషం. ప్రార్థన చేయండి.